హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు తీపి కబురు అందింది. డిఏ, బకాయిల చెల్లింపులపై పూర్తి క్లారిటీ అయితే వచ్చిందండి. సో, వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు గత కొన్నేళ్లుగా ఎంతో ఆశగా, ఆవేదనతో ఎదురు చూస్తున్నటువంటి 2018వ సంవత్సరానికి సంబంధించి 20% పెండింగ్ కరువు ఉపశమనం డీఆర్ అరియర్స్ చెల్లింపులపై ఎట్టకేలకు ఒక కొలిక్కొచ్చింది. ఈ బకాయిల చెల్లింపులకు సంబంధించి సాంకేతిక ప్రక్రియ రాష్ట్ర ఆర్థిక శాఖ రా రాష్ట్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ అయినటువంటి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అధికారికంగా ప్రారంభమైంది. ఇది కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు, పెన్షనర్ల ఖాతాలో నగదు జమ కావడానికి వేసినటువంటి మొదటి మరియు ముఖ్యమైన అడుగు. ఈ పరిణామం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది విశ్రాంత ఉద్యోగుల కుటుంబాల్లో ఒక రకమైన భరోసా అయితే కనిపిస్తుంది. మరి ఈ కీలకమైన ముందడుగు వెనుక ఉన్న రాష్ట్ర ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ గౌతమ్ అల్లాడి గారి చొరవ మరియు ఆదేశాలు ప్రధాన పాత్ర పోషించాయి. పెన్షనర్ల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్నటువంటి ఆయన పెండింగ్‌లో ఉన్న ఈ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ట్రెజరీ మరియు అకౌంట్స్ విభాగం అధికారులు యుద్ధ ప్రాతిపదికన డేటాను క్రోడీకరించి సీఎఫ్ఎంఎస్ సర్వర్లలో బిల్లుల ప్రాసెసింగ్ మొదలుపెట్టారు. ప్రభుత్వ యంత్రాంగం ఇంత వేగంగా స్పందించడం అనేది పెన్షనర్ల పట్ల ఉన్నటువంటి సానుకూలతను తెలియజేస్తుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది అనంటే, పెన్షనర్లు తమ వ్యక్తిగత వివరాలతో సీఎఫ్ఎంఎస్ సైట్‌లోనే లాగిన్ అయ్యి చూసుకున్నట్లయితే వారి ప్రస్తుత పే స్లిప్‌లలో ఈ బకాయిల వివరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఏ పెన్షనర్‌కు ఎంత మొత్తం బకాయి ఉందో ప్రభుత్వం ఇప్పటికే లెక్కగట్టి దానిని సిస్టమ్‌లో అప్‌లోడ్ చేసింది. ఇలా పే స్లిప్‌లో వివరాలు కనిపించడం అంటే బిల్లు తయారీ పూర్తయిందని మరియు అది తదుపరి దశకు చేరుకుందని అర్థము. ఇది పెన్షనర్లకు ఒక రకమైన డిజిటల్ సౌకర్యం లాంటిది. దీనివల్ల వారిలో నమ్మకం మరింత బలపడింది. సాధారణంగా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో బిల్లుల ప్రక్రియ అనేది విజయవంతంగా మొదలైన తర్వాత అది వివిధ స్థాయిల ఆమోదాలు పొంది బ్యాంకులకు చేరుకోవడానికి సుమారు 2-5 రోజుల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో సంబంధిత పెన్షనర్లందరి బ్యాంకు ఖాతాల్లో వచ్చే 2-5 రోజుల వ్యవధిలోనే ఈ బకాయిలు మొత్తాలు కూడా, అంటే వచ్చే 2-5 డేస్‌లోనే ఈ యొక్క అరియర్స్ మొత్తం జమ కానున్నాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అంటే వచ్చే వారం నాటికల్లా పెన్షనర్లు తమ మొబైల్ ఫోన్లకు అమౌంట్ క్రెడిటెడ్ అనే శుభవార్తతో కూడిన మెసేజ్‌లను అందుకునే అవకాశం పుష్కలంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా సుమారు 20% మంది పెన్షనర్లకు ఈ యొక్క 2018 నాటి బకాయిలు అందాల్సి ఉంది. దాదాపు 6 ఏళ్ల కాలంగా ఈ డబ్బులు నిలిచిపోవడం వల్ల పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణనాతీతం. విచారకరమైన విషయం ఏమిటంటే, ఈ బకాయిల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తూ ప్రభుత్వం ఇచ్చే ఆ సొమ్మును చూడకుండానే కొందరు వృద్ధ పెన్షనర్లు మరణించారు. వారి విషయంలో ఈ బకాయిలు ఇప్పుడు వారి వారసులకు లేదా ఫ్యామిలీ పెన్షనర్లకు అందుతాయి. ఈ సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలకాలని కోరుతూ గత ఏప్రిల్ 24వ తేదీన పెన్షనర్ల సంఘం ప్రతినిధులు ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించి ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీకి ఒక సమగ్రమైన వినతి పత్రాన్ని సమర్పించారు. మరి ఆ వినతి పత్రంలో పెన్షనర్లు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను సంఘం నేతలు వివరించారు. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలోని సీతమ్మధార ట్రెజరీ కార్యాలయంలో పరిధిలోనే సుమారు 16,500 మంది పెన్షనర్లు ఈ బకాయిల కోసం వేచి చూస్తూ ఉన్నారని వారు గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈ సంఖ్య దాదాపుగా 3,400 34,500 వరకు ఉండవచ్చని అంచనా. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న వృద్ధులకు ఆర్థిక వెసులుబాటు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని వారు గట్టిగా కోరారు. సంఘం సమర్పించిన ఈ యొక్క వినతి పత్రంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఎటువంటి జాప్యం లేకుండా నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించడం ఒక గొప్ప విజయంగా భావించవచ్చు. సీఎఫ్ఎంఎస్ వంటి సంక్లిష్టమైన వ్యవస్థలో పెండింగ్ బిల్లులను తిరిగి ప్రాసెస్ చేయడం అనేది సాంకేతికంగా పెద్ద సవాలుతో కూడుకున్న పని. అయినప్పటికీ పెన్షనర్ల క్షేమం కోసం
తక్షణ చర్యలు తీసుకొని ఈ యొక్క ప్రక్రియను వేగవంతం చేసి ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ మరియు ఇతర అధికారులకు పెన్షనర్ల సంఘం నేతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వం ఇలాగే మిగిలిన బకాయిలను కూడా విడతల వారీగా విడుదల చేసి పెన్షనర్ల ఆర్థిక భద్రతకు భరోసా ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ పరిణామం రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్ల కుటుంబాల్లో సంతోషాన్ని నింపడమే కాకుండా ప్రభుత్వ యంత్రాంగంపై వారికున్న గౌరవాన్ని కూడా పెంచింది అని చెప్పవచ్చు.